మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మాధవన్ కృష్ణారావు, కేపీ వివేకానంద, మరి రాజశేఖర రెడ్డి, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు ఈరోజు మెట్రోలో ప్రయాణించారు. హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధిపై మెట్రో ప్రయాణికులతో చర్చించారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. మెట్రోలో ప్రచారం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ గెలుపు అనివార్యమని వివరించారు. ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి, కరెంటు కూడా బంద్ అయితేనే ఉంది. అంటే మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా, ఇంత ఆగమాగమా, ప్రజలకు ఇన్ని ఇబ్బందులా? ఒక్క కేసీఆర్ రానందుకు, సీఎం లేనందుకు. అదే సీఎం కేసీఆర్ మళ్ళీ వస్తే ఒక చెరువెండని ఎక్కువ, ఒక పంటెండని ఎక్కువ, ఇంత కరెంటు డ్రాప్ కానీ ఎక్కువ, కంటి రెప్ప మాదిరిగా చూసుకుంటుండే దాన్ని కూడా కరెంటును. ఇవన్నీ కూడా చేసేది ఇదంతా అడ్మినిస్ట్రేషన్. కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్, కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకి మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, మంత్రులకు వస్తలేదు, ఎమ్మెల్యేలకు వస్తలేదు. వాళ్ళకు వచ్చిందల్లా ఒకటే, తిట్టాలి తిట్టాలి తిట్టాలి. కేటీఆర్ అయ్యా ఇండియాలో అట్లాంటి ఐటీ మంత్రి లేడు. ఎందుకంటే అంత స్మార్ట్, అంత ఇంగ్లీష్, అంత స్పీచ్, దావుస్ పోతే అంత అట్రాక్షన్, అంత ఇండస్ట్రీని, ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను, ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను, మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్. అసలు తప్పకుండా గెలుపంతా మాదే. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు. దేశంలోనే పెద్ద సీటు, 37 లక్షల సీటున్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి, మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా, మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనవి చేస్తున్నాం. డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేస్తా కాబట్టి అందరు రైతులు పోయి రుణాలు తీసుకోండి, మీరు 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి నేటికి చేయకపోతే ప్రశ్నించే గొంతులమై మేము ప్రశ్నిస్తే నేను చేస్తా, ఇప్పుడు మీ దుకాణం బంద్ చేసుకుంటారా అని చెప్పేసి అంటుంది. ఏమన్నా అంటే పేగులు మెడలేసుకుంటా, బొంద పెడతా, గాంధీ కొడుకులారా, కరెంటు దిగనైపోతా, హై టెన్షన్ వన్ అయితే అని చెప్పి రకరకాలుగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి పక్కదారిని పట్టించేసేసి ఆయన చేసిన వాగ్దానాలను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి దాని మీద మాట్లాడితే ప్రజలు నిలదీస్తారన్న ఉద్దేశంతో ప్రజల్ని పక్కదారిని పట్టించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైన ఎన్నికలు. మరి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కొడంగల్లో ఓడిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి మల్కాజ్గిరి ప్రజలకు నేను మాటిస్తున్నా, నా గొంతు పెద్దగుంది, నేను పార్లమెంట్ లో కొట్లాడతా అని చెప్పి అన్ని తప్పుడు మాటలు మాట్లాడి మల్కాజ్గిరి ప్రజలను మోసం చేసి ఇక్కడికి వచ్చి ఆయన గెలిచిన తర్వాత కనీసం ఏ ఒక్క రోజు కూడా ఏ అసెంబ్లీకి వచ్చింది లేదు మిత్రులారా.